అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది అని తెలిస్తే దేశం మొత్తం అట్టుడికిపోతుంది. నిరసనలు, ఆందోళనలు ఇలా ఒకటేమిటి సోషల్ మీడియా మొత్తం అమ్మాయిలకు అన్యాయం జరిగిపోతుందని, అమ్మాయిలకు బయట సేఫ్టీ లేదని ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతూ రచ్చరచ్చ చేస్తారు. ఇలా చేయడం చాలా మంచిది, కాదనడం లేదు. కానీ అబ్బాయిల మీద ఎవరైనా అమ్మాయి రేప్ చేస్తే ఇది వినగానే నవ్వొస్తుంది కదా. ఒరే నువ్వు అబ్బాయివిరా, మగమహారాజువి, ఆడపిల్ల నిన్ను పాడు చేయడం ఏంట్రా, సిగ్గు లేకపోతే సరిసరిలే ఎన్నెన్నో అవుతాయి, లైట్ తీసుకోమామా, ఇలాంటి కామెంట్స్ మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ విషయాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. ప్రతి ఒక్కరూ హేళన చేస్తూ ఉంటారు. కాబట్టి రేప్కి గురైన వ్యక్తి కూడా నోరు తెరిచి తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరికీ చెప్పుకోడు. ఇదంతా పక్కన పెడితే అసలు అత్యాచారానికి గురైన మగాడి పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో తన వైఫ్ని అతను ఎలా ఫేస్ చేయగలడు, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. వీటి గురించి అబ్బాయిలు సులువుగా ఓపెన్ అవ్వలేరు. ఈరోజు మనం ఢిల్లీకి చెందిన ఒక అబ్బాయి స్టోరీ చెప్పుకుందాం. ఇతను కూడా అత్యాచార బాధితుడే. ఇతని గురించి తెలిస్తే మీకు ఖచ్చితంగా రక్తం మరిగిపోతుంది. మన మగవాళ్ళ గురించి ప్రభుత్వాలు, చట్టాలు కూడా ఆలోచించట్లేదు అని మీకు అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే పోలీసులు కూడా నవ్వుతూ పోవయ్యా అని పంపించేస్తారు. మరి అత్యాచారానికి గురైన వ్యక్తికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆ అమ్మాయిని ఎవరు అరెస్ట్ చేస్తారు? ఢిల్లీ బాయ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చేయాలి అంటే మాకు మీ ప్రోత్సాహం కంపల్సరీ. అర్థం చేసుకుంటారు కదూ. చలో ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ స్టోరీ ఆగస్టు 17, 2023లో జరిగింది. సౌరవ్ అనే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అతనిది పేద కుటుంబం. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో తల్లిని, చెల్లిని చూసుకోవడానికి సౌరవ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే కాలేజీకి కూడా వెళుతూ ఉన్నాడు. ఆ రోజు కూడా ప్రతిరోజులాగే అతను కాలేజీ నుండి వచ్చిన తర్వాత డెలివరీ చేయడానికి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటలకు కాలేజీ నుండి తిరిగి వచ్చిన సౌరవ్ డెలివరీ కోసం బయలుదేరాడు. అయితే అతను ఎప్పుడూ డిప్రెషన్తో బాధపడుతూ ఉండేవాడు. ఎందుకంటే తన బాధ్యతలు మోయాల్సిన తండ్రి లేడు. అంతేకాకుండా ఇప్పుడు కాలేజ్ ఫీజు కూడా కట్టాలి, ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వాలి. ఇన్ని కష్టాల మధ్య సౌరవ్ చాలా బాధపడుతూ ఉన్నాడు. డెలివరీ బాయ్గా పనిచేస్తే వచ్చే ఆ కొన్ని డెలివరీలే అతనికి ఆధారం. అయితే ఆ రోజు మాత్రం అతనికి ఎక్కువగా డెలివరీలు రాలేదు. రాత్రి 12 గంటల వరకు అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆర్డర్స్ ఏమీ లేకపోవడంతో ఎంతో బాధగా, నిరాశతో అతను ఇంటికి చేరుకోవడానికి రెడీ అయ్యాడు. అతను ఇంటికి వెళుతూ ఉండగా ఒక్కసారిగా అతని ఫోన్ మోగింది. కొత్త ఆర్డర్ వచ్చింది అని అతనికి అర్థమైంది. వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ తీసుకుని ఆర్డర్ ఇచ్చిన వారి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అయితే అతనికి ఒక విషయం మాత్రం చాలా షాకింగ్ అనిపించింది. అదేంటంటే రెస్టారెంట్కి ఆర్డర్ చేసిన వాళ్ళ ఇంటికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. అంతేకాకుండా అర్ధరాత్రి పూట ఒక చిన్న బర్గర్ ఆర్డర్ ఎవరు పెట్టారు అని కూడా అతనికి అనుమానంగా అనిపించింది. ఏదో ఒక రకంగా ఆర్డర్ అయితే వచ్చింది కదా అని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అది ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. డెలివరీ బాయ్ సౌరవ్ ఇచ్చిన ఆర్డర్ తీసుకుని నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పింది. మళ్ళీ అంతలోనే ఏమనుకుందో ఏమో కానీ నువ్వు బయట నిలబడడానికి ఇబ్బంది పడితే లోపలికి రావచ్చు అని కూడా ఆహ్వానించింది. కానీ సౌరవ్ పర్వాలేదు, నేను బయటే ఉంటాను అని చెప్పాడు. బయట అంతా చాలా చీకటిగా ఉంది. లోపలికి తొంగి చూసిన సౌరవ్కి అక్కడ ఒక పార్టీ జరుగుతూ ఉన్నట్టుగా అర్థమైంది. డిస్కో మ్యూజిక్ చాలా పెద్దగా ప్లే అవుతూ ఉంది. అమ్మాయిలందరూ లోపల పార్టీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కడంటే ఒక్కరు కూడా అబ్బాయి లేడు. ఇదంతా నాకెందుకులే, నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అనుకుంటూ సౌరవ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని బయటకు వచ్చింది. కానీ ఇంతకు ముందు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయడం లేదు. ఆమె బిహేవియర్ చాలా తేడాగా ఉంది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఫుల్లుగా తాగేసి ఉంది. ఆమె సౌరవ్ దగ్గరకు వచ్చి నీకు డబ్బులు కావాలంటే ఈరోజు నువ్వు మాతో పార్టీ చేసుకోవాలి అని అదోలా చూస్తూ అడిగింది. అతని ప్లేస్లో మరి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెంటనే ఒప్పుకునేవారు. కానీ సౌరవ్ మాత్రం లేదు, నేను పొద్దున్నే కాలేజ్కి వెళ్ళాలి, ఇంట్లో మా అమ్మ చెల్లి ఎదురు చూస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని మర్యాదగా చెప్పాడు. కానీ తాగిన మైకంలో ఉన్న ఆ అమ్మాయి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా, లేదంటే నువ్వు మా మీద అత్యాచారం చేయడానికి ట్రై చేశావని, మాతో అసభ్యకరంగా ప్రవర్తించావని నీ మీద కేసులు వేస్తాము, నీకు నేనెవరో తెలిసినట్టు లేదు,
నేను తలుచుకుంటే నీ జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేస్తాను అని ఆ అమ్మాయి బెదిరించింది. దాంతో భయపడిపోయిన సౌరవ్ అందుకు ఒప్పుకున్నాడు. అతను లోపలికి వెళ్ళిన తర్వాత మరొక అమ్మాయి అతనికి డ్రింక్ ఇచ్చింది. తాగుడు అలవాటు లేని సౌరవ్ తాగనని చెప్పాడు. కానీ ఆ అమ్మాయిలు మాత్రం ఒప్పుకోలేదు. బలవంతంగా అతనితో మద్యం తాగించారు. తర్వాత ఆ అమ్మాయి అతని మీద కేకలు వేస్తూ లోపల బెడ్రూమ్ ఉంది, నువ్వు వెళ్ళు, మనిద్దరం కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పింది. నువ్వు ఒప్పుకోకపోతే నీకే ప్రమాదం. నీ నెంబర్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి నిన్ను ఏ కేసుల్లో ఇరికించాలో ఆ కేసుల్లో ఇరికిస్తాను. కాబట్టి మర్యాదగా నేను చెప్పినట్టు చేశావంటే ఎంజాయ్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతావు, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతావు అని బెదిరించింది. దాంతో భయపడిన ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళాడు. కానీ అతని మనసంతా భయంగా ఉంది. ఇలాంటి దారుణం ఎవరికీ కూడా జరగకూడదు. ఇక మీదట ఆ అబ్బాయి జీవితాంతం ఈ విషయం గురించి ఆలోచించి బాధపడుతూ ఉండొచ్చు. అతని లైఫ్, అతని మనసు మొత్తం స్పాయిల్ అయింది. అమ్మాయిల మీద అతనికి ఎలాంటి గౌరవం ఉండకపోవచ్చు, ఇది వేరే విషయం. కానీ పాపం కాలేజీ కుర్రాడు అంటే చిన్న వయసే ఉంటుంది. చిన్న వయసులోనే అతను ఇలాంటి అత్యాచారాలకు గురి అయితే అతని మానసిక స్థితి ఏ విధంగా మారిపోతుందో మీరే ఆలోచించండి. వినడానికి ఇది మనకే చాలా సింపుల్ విషయం అని అనిపిస్తుంది, కానీ అనుభవించిన వారికి మాత్రమే దీని గురించి తెలుస్తుంది. ఎనీవే, ఇక స్టోరీలోకి వస్తే సౌరవ్ గదిలోకి వెళ్ళిన తర్వాత అతనితో మొదట మాట్లాడిన ఈషా లోపలికి వెళ్ళి అతని మీద అత్యాచారం చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, మరొక అమ్మాయి, ఇలా 5 అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అతనిని లొంగ తీసుకుంటారు. ఎవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితి సౌరవ్కి ఎదురైంది. నిజానికి మనకి సాధారణ విషయంలాగే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అమ్మాయిలు ఏ విధంగా అయితే ఎక్కువసార్లు అత్యాచారానికి గురైన తర్వాత చనిపోతారో అదేవిధంగా అబ్బాయిలు కూడా హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోవచ్చు. జీవితాంతం మర్చిపోలేని చెత్త మెమొరీని ఈ అమ్మాయిల వల్ల సౌరవ్కి అనుభవించాల్సి వచ్చింది. ఈ అమ్మాయిలందరూ ఫుల్లుగా తాగేసి ఉన్నారు. ఒకరు అతని మీద దూకుతున్నారు, మరొకరు అతనికి ముద్దులు పెడుతున్నారు. ఇలా ఇదంతా జరుగుతూ ఉంది. అలా సమయం గడిచిపోతూ ఉంది. 3-4 గంటల వరకు కొనసాగింది. ఇక తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ అమ్మాయిలు అతన్ని వెళ్ళిపోమని చెప్పారు. బయటకు వచ్చాడు. కానీ అతని మనసు నిండా ఒకటే ఆలోచనలు ముసిరాయి. ఈ విషయం గురించి బయటకు చెబితే అందరూ తనను చూసి నవ్వుతారని, తనను హేళన చేస్తారు అని అతను భయపడ్డాడు. సమాజంలో అందరి దృష్టిలో తను చులకన అయిపోతాడని అతను అనుకున్నాడు. రేపొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఇది తనకు మాయని మచ్చలాగే మిగిలిపోతుంది అని అతను భావించాడు. కానీ బైక్ మీద ఏడుస్తూనే వెళుతున్నాడు సౌరవ్. ఆ తర్వాత అతను మనసు కుదుట పరుచుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఇంత లేట్ ఎందుకయ్యింది అని అడిగింది. అందుకు అతను ఫ్రెండ్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది అని అబద్ధం చెప్పాడు. ఈ విషయం గురించి తన సొంత తల్లికి కూడా చెప్పుకోలేక కుమిలి ఏడ్చాడు సౌరవ్. కానీ ఎవరికీ చెప్పుకోకపోతే బాధ తీరదు కదా, అందుకనే ఉండబట్టలేక తన జర్నలిస్ట్ ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాడు. ఆ జర్నలిస్ట్ ఒక న్యూస్ రిపోర్టర్లో పేరు మార్చి సౌరవ్ గురించి, అతనికి జరిగిన అన్యాయం గురించి రాశాడు. ఆ ఆర్టికల్ చూసి నేను మీకు ఈ స్టోరీ చెబుతున్నాను. ఏదేమైనప్పటికీ ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అబ్బాయిలకు కూడా న్యాయం దక్కాలి అని రాయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.